ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. డిసెంబర్ నెల 14వ తారీఖు సోమవారం 2020. మన ధ్యానార్థమే యెషయా గ్రంథం 43వ అధ్యాయము 19వ వచనము. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలగచేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, యేసయ్య సువార్త ప్రకటించుచు యెరికో అనే ప్రాంతం గుండా ప్రయాణం చేయబోతూ ఉన్నాడని ప్రకటించబడిన ప్రకటన వినిన ఒక వ్యక్తి ఆయన ప్రయాణము చేయి మార్గమును ముందుగానే కాచుకొని ఆయన కొరకు వేచి ఉన్నాడు. అయితే ఆ వ్యక్తి పొట్టివాడు. అక్కడ జనులు తండోపతండాలుగా రావటము చూచి అతడు అనుకున్నాడు, ఈ జనుల మధ్యలో నుండి ఆయన్ని చూడటం చాలా కష్టము అని. ఒక అద్భుతమైన ఆలోచనతో ఒక పని చేశాడు. అక్కడ ఎత్తైన ఒక మేడి చెట్టు కనపడింది. వెంటనే అందరికంటే ఎత్తుగా ఆ మేడి చెట్టు ఎక్కేశాడు. యేసయ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన అందరూ అనుకున్నట్లుగానే అదే మార్గం రావటం జరిగింది. జనులందరూ ఆయన పైపడుతూ ఆయన ప్రసన్నత కొరకు ఆరాటపడుతూ ఉన్నారు. ఆయన శిష్యులు జనులందరినీ ఆపుచున్న వారిని కంట్రోల్ చేయలేకపోతున్న ఆ సమయంలో యేసయ్య తన కనులెత్తి పైకి చూచి జక్కయ్య అని పేరు పెట్టి పిలిచి, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని పిలిచెను. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన్ని చేర్చుకొనెను. ఆమేన్. ప్రియులారా, ఎంతమంది ఉన్నా ఈ ప్రపంచంలో మీరు మాత్రమే యేసుని అంగీకరించారు అంటే అది ఆయనకి తెలియకుండా, ఆయనకి సంబంధం లేకుండా జరిగిందనుకుంటున్నారా? ఆయన చెప్పుచున్నాడు, తల్లి గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, నీవు నా కొరకు కార్యములు వెల్లడి చెయ్యాలని అంటున్నాడు ఆయన. ప్రియులారా, అక్కడ అంతమంది ఉండగా యేసయ్య జక్కయ్యను మాత్రమే చూచినట్లుగా ఆయన నిన్ను నన్ను ముందుగానే ఎరిగి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న మీతో చెప్పుచూ ఉన్నాడు, ఇదిగో నేను నిన్ను ముందుగానే ఎరిగి ఉన్నాను, నిన్ను ప్రత్యేకపరిచాను. జనులందరిలో నుండి జక్కయ్యను ప్రత్యేకపరిచినట్లుగా నిన్ను నీ కుటుంబంలో నుండి, నీ స్నేహితుల్లో నుండి, నీ విశ్వాసుల్లో నుండి ప్రత్యేకపరిచాను అని చెప్పుచున్నాడు. నీవు ఆశించిన దానికంటే మరీ ఎక్కువగా నిన్ను అర్హురాలుగా ఎంతో గొప్ప స్థానంలో నిన్ను ఆయన ఉంచబోతూ ఉన్నానని చెప్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, ఈ వాక్యం వింటున్న వారు ఎవరైనా ఆయన సెలవిచ్చినదేమనగా, నీవు చదువు పూర్తి చేసుకొని జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నావా? అయితే నీకు పోటీ చాలామంది ఉన్నారా? అయినా భయపడకు, అందరిలో నిన్ను ప్రత్యేకంగా ఎంచాను, నీకు అర్హతకు మించిన జాబు నీకు నేను ఇవ్వబోతున్నానని చెప్తున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. జక్కయ్య దేవుని ముఖం చూచిన వెంటనే అతనిలోని పాపం జారిపడిపోయింది. ఆయన ముఖ కాంతిలోని వెలుగు జక్కయ్య జీవితాన్ని మార్చివేసింది. యేసయ్య బలియాగమును అంగీకరించిన వారి జీవితంలో నుండి పాపము జారి పాతాళంలోకి వెళ్ళిపోవచ్చున్నది. ఆమేన్. ఇక అది ఎన్నడూ తిరిగి రాలేని దానిలో పడిపోయింది. ఆయనను చూస్తూ ఉన్న మీరు, నేను ఆయనలాగా మారిపోతూ ఉన్నాం. ఆమేన్. ఆయన సెలవిచ్చున్నాడు, మునుపటి విజ్ఞాపకము చేసుకొనుకొడి, పూర్వకాలపు సంగతులు తలంచుకొడి, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేసి ఉన్నాను, ఇదిగో క్రొత్త భూమి క్రొత్త ఆకాశము, దానిపైకి నాతో కలిసి ఎక్కిరండి అని యేసయ్య పిలుస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన రాకడకు రాజ్యమునకు అర్హులుగా చేసి ఉన్నాడు. ఆమేన్. ప్రియులారా, ఆయన్నే చూస్తూ ఈ లోక కార్యాలను మరిచి మనము రాకడలో ఆయన కృప ద్వారా మరి ఎత్తబడుదుముగాక. ఆమేన్, హల్లెలూయా.